బెస్ట్ కిచెన్కి స్వాగతం. నేను చేయబోతున్న రెసిపీ ఉలవల పప్పుచారు. ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ పప్పుచారు కన్నా భిన్నంగా చాలా డెలిషియస్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఉలవలు, దీన్ని హార్స్ గ్రామ్ అని కూడా అంటారు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక గ్లాస్ ఉలవలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోరగా ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయ్యింది, రంగు మారింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని మనం డ్రైన్ చేసేయాలి, ఎందుకంటే మనం ఇనీషియల్గా ఉలవలు కడుక్కోలేదు. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 to 15 minutes నానబెట్టుకోవాలి. ఇది దీంట్లో కావాల్సిన కూరగాయలు మునక్కాయ, వంకాయ, ముల్లంగి, బెండకాయ, సొరకాయ. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు కూరగాయ ముక్కల్ని. ఇది ఒక 10 to 15 minutes నానింది. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని 5 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంతలోగా మనం కట్ చేసుకుని కూరగాయ ముక్కలన్నిటిని హాఫ్ బాయిల్ చేసుకుందాం. వంకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. ఇందులో తగినంత నీరు పోసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ వెజిటబుల్ ముక్కలన్నిటిని ఉడికించుకుందాం. 5 to 7 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. విషిల్స్ వచ్చాయండి, 4 to 5 విషిల్స్ వచ్చాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం పక్కనే పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు కూడా హాఫ్ బాయిల్ అయ్యాయి. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉంది, దీన్ని చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టాక్ను కూడా ఉంచుకుందాం. తగినంత నీరు పోసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. 4 నుంచి 5 విషల్స్ ఉడికించిన ఈ ఉలవల్ని ఇప్పుడు చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మనం దాచుంచిన ఈ స్టాక్ని ఇందులో వేసుకుంటూ కావాల్సినంత పోసుకుంటూ మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న ఈ ఉలవల పేస్ట్ని సగం ఉడికిన కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. పేస్ట్ అంతటిని ఇందులో మనం చింతపండు పులుసుని వేసుకోవాలి. దీనికి చింతపండు పులుసు ఎక్కువే పడుతుంది. మనం మిగుల్చుకున్న స్టాక్ని, ఈ వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మరిగించుకోవాలి. చింతపండు పులుసు మరి కొంచెం వేసాను నేను. దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. దీంట్లో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. దీన్ని ఇప్పుడు మరిగించుకోవాలి, బాగా కలుపుకొని. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల దాకా మరిగించుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కావాలి. ముందు కూడా చీలి పెట్టుకునే పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు
తగినంత 2 నుంచి 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. మిగిలినవి మనం తాలింపులో వేసుకోవచ్చు. తాలింపుకి అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తాలింపులోకి వేసుకుందాం. ఇది 10 నుంచి 15 నిమిషాల దాకా మరగనివ్వాలి. మూత పెట్టుకొని మరిగించుకుంటే తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇది మరిగింది, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్నాను. తాలింపు వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయ్యింది. దీన్ని మరుగుతున్న ఈ ఉలవ పప్పుచారులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవ పప్పుచారు రెడీ అయింది. దీన్ని ఒక 2 నిమిషాలు తాలింపు వేసాక మరగనిద్దాం. ఇప్పుడు చివరిగా ఇందులో కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ఉలవచారు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.